మెడ్రాస్ మీద డైరెక్ట్గా అటాక్ చేసేసింది. ఏది? ఫ్రెంచ్. ఈ అటాక్ పేరే బ్యాటిల్ ఆఫ్ అడయార్. అడయార్ అంటే మెడ్రాస్ అని. బ్యాటిల్ ఆఫ్ అడయార్ అంటే ఫ్రెంచ్ వాని ట్రూప్స్ యూజ్ చేసుకొని, నేను తర్వాత వాళ్ళ పేర్లు చెప్తా, ట్రూప్స్ యూజ్ చేసుకొని డైరెక్ట్గా బ్రిటిష్ మీద అటాక్ చేసేసింది. బ్రిటిష్ ఓడిపోయింది దీంట్లో. ఈ బ్యాటిల్ పేరే బ్యాటిల్ ఆఫ్ అడయార్ అంటారు. ఇది 1746లో జరిగింది. ఈ బ్యాటిల్లో బ్రిటిష్ దారుణంగా ఓడిపోయింది. ఓడిపోవడం వల్ల ఈ మెడ్రాస్ ఏదైతే ఉందో దట్ వాజ్ కంట్రోల్ అంతా ద ఫ్రెంచ్ అయితే వచ్చేసేసింది. ఇప్పుడు ఫ్రెంచ్కి వచ్చేసింది. మెల్లిమెల్లిగా ఫ్రెంచ్ పికప్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు అంటే మెల్లిమెల్లిగా బ్రిటిష్ని దెబ్బ కొట్టాలి అని, అంటే మొత్తం ఏరియాస్ అంతా. ఇదే టైంలో ఫ్రెంచ్ వర్సెస్ బ్రిటిష్, ఆస్ట్రియా ఉంది కదా, ఆస్ట్రియా, అక్కడ ఫ్రెంచ్ బ్రిటిష్ కాంప్రమైజ్ అయిపోయింది. అంటే వార్ని ఆపేసేసింది. వార్ని ఆపేయడం వల్ల వాళ్ళు వీళ్ళకేం చెప్పారంటే మీరు కూడా వార్ని ఆపేసేయండి అని చెప్పేసేసింది. వార్ని ఆపేయమని చెప్పేసేసింది. దాంతో ఫ్రెంచ్ ఇంకా ఏమీ చేయలేక దాని యొక్క వార్ని ఆపేసేసింది. ఈ ఆపేయడం వల్ల ఏం జరిగిందంటే, ఎలా ఆపేశారు అంటే దానికి ఒక ట్రీటీ తీసుకొచ్చారు, ఒక అగ్రిమెంట్ తీసుకొచ్చారు. ఒక అగ్రిమెంట్ ఏంటంటే ఆస్ట్రియాలో బ్రిటిష్ డామినేట్ చేసింది, ఇక్కడ ఫ్రెంచ్ డామినేట్ చేసేసింది.